కరీంనగర్ సిపి గౌసాలంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. నిజాలు తెలుసుకోకుండా సభలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని, నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని స్పష్టం చేశారు. సిపి గౌసాలంపై వచ్చిన వార్తలపై ఇప్పటికే విచారణ జరిపామని, అందులో ఎలాంటి తప్పు లేదని తేలిందని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అధికారుల ప్రతిష్టను దెబ్బతీయొద్దని ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. గౌరవ సభ్యులు ఒక మాట నేను అధ్యక్ష, మరి కండక్ట్ ఆఫ్ మెంబర్స్ సంబంధించి నో మెంబర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు యూజ్ offensive expressions about the conduct or proceeding of a parliament or any state legislature. They are not expected to cast reflection of any decision of the house except of the motion or deciding such a decision. అధ్యక్ష, ఎవరైనా గౌరవ సభ్యులు ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యుడికి సంబంధించినటువంటి అంశం, నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలు ఉంటే రాజకీయ పరంగా వాళ్ళని మతపరమైన ఏదో మొన్న జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు, నేను ఒక మాట వినండి, నేను ఒక మాట మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా, నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావు లేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో రూల్ బుక్లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది కాదు. తర్వాత అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని ఇప్పటికే ఇక సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏమి లేదనేటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదా అధ్యక్ష. చట్టం